అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఆకస్మిక మరణ వార్తలు ఎక్కువగా వింటున్నాం. 20-35 ఏళ్ల వయసు గల యువకులు, నడి వయసు వారు, ఇంతకుముందు ఎటువంటి అస్వస్థత లేని వాళ్ళు పార్టీలలో డాన్సులు చేస్తుండగా, లేదా జాగింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మరణిస్తున్నారు. ప్రాథమిక చికిత్స చేయటానికి కూడా సమయం ఇవ్వటం లేదు. చుట్టూరా వాళ్ళందరూ ఆశ్చర్యానికి, భయానికి గురవుతున్నారు. ఆత్మీయులతో సుదీర్ఘకాలం గడపవలసిన వారు ఆకస్మిక మరణాలకు బలి కాకుండా ఉండాలన్న ఆకాంక్షతోనే సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డోంట్ మిస్ అ బీట్ అని చాటు చెప్తున్నారు కార్డియాలజిస్ట్. ఈ ఆకస్మిక మరణాలకు గల కారణాలేమిటి? అవి ఎందుకు సంభవిస్తున్నాయి? వాటికి నివారణ చర్యలేమిటో ఇప్పుడు చూద్దాం. యువకులు వ్యాయామం చేసినప్పుడు లేదా శారీరకంగా శ్రమ పడినప్పుడు దానికి అనుగుణంగా హార్ట్ రేట్ అంటే గుండె వేగం పెరుగుతుంది. అయితే లయబద్ధంగానే ఉంటుంది. అదే పనిగా 2-3 గంటల సేపు జిమ్లో వ్యాయామం చేసి కండరాలు పెంచేస్తారు. పెరిగిన కండరాల ద్రవ్యరాశికి ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతుంది. గుండె దాన్ని సరఫరా చేయటానికి చాలా ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. శారీరక వ్యాయామం విపరీతమైనప్పుడు గుండె వేగం కూడా పెరుగుతుంది, కానీ లయ తప్పుతుంది. నిమిషానికి 80-100 సార్లు కొట్టుకునే గుండె 200 లేదా 250 సార్లు కొట్టుకోవటం మొదలు పెడుతుంది, లేదా సగానికో 3/4 వంతుకో కూడా పడిపోతుంది. అంటే 40-30కి పడిపోతుంది కూడా. అది శక్తివంతంగా కంట్రాక్ట్ అయ్యి రక్తాన్ని శరీరానికి పంప్ చేయలేదు. దీనినే కార్డియక్ ఎరిథ్మియా అని అంటారు. ఆకస్మిక మరణానికి సర్వసాధారణమైన కారణం ఈ కార్డియక్ ఎరిథ్మియా. శ్వాస, గుండె రెండు ఒకేసారి ఆగిపోతాయి. రెండవ సాధారణమైన కారణం పుట్టుకతో వచ్చే గుండె లోపాలు. వీటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. ఇవి జన్యుపరంగా కూడా రావచ్చు. జన్యుపరంగా వచ్చే గుండె జబ్బులను తేలికగానే డయాగ్నోస్ చేయవచ్చు. లేదా 1-3 నెలల లోపు గర్భిణీ స్త్రీలకి కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ సోకినా లేదా డయాబెటీస్ వచ్చినా గుండె లోపాలు ఏర్పడవచ్చు. 1-3 నెలల లోపు గర్భిణీ స్త్రీలలో గర్భస్థ శిశువుకి అవయవాలు అప్పుడే ఏర్పడటం మొదలు పెడతాయి. కనుక ఆ సమయంలో ఎటువంటి తేడా వచ్చినా కూడా ఆ ఏర్పడే అవయవం లోపానికి గురవుతుంది. ఈ లోపాలు సాధారణంగా డిటెక్ట్ అవ్వకుండా ఉండిపోతాయి. సాధారణ జీవితంలో యువకులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ చిన్న ఇబ్బంది ఉన్నా దాన్ని అశ్రద్ధ చేస్తారు, లేదా వేరే కారణాలకి ఆపాదిస్తారు. అంటే గ్యాస్ నొప్పి అని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ లోపాలు మట్టుకు డిటెక్ట్ అవ్వకుండా ఉండిపోతాయి. గుండె విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు అది నార్మల్ హార్ట్ లాగా తట్టుకోలేదు. అటువంటప్పుడు ఆకస్మిక మరణానికి గురవుతూ ఉంటారు. ఇక మూడవ కారణం కార్డియోమయోపతి. ఈ కార్డియోమయోపతి అన్న కండిషన్ ఎవరికైనా రావచ్చు. యువకులకు రావచ్చు, గర్భిణీ స్త్రీలకు రావచ్చు, వృద్ధులకు రావచ్చు. కొన్ని రకాల వైరల్ ఫీవర్స్తో కూడా ఈ కార్డియోమయోపతి వస్తుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ రుగ్మతి చాలా ఎక్కువగా వస్తోంది. దీన్ని కోవిడ్ వీక్నెస్గా భావించి పరీక్ష చేయించుకోరు. కోవిడ్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదనే అనుకుంటారు, కానీ గుండె దెబ్బతిన్నదని వారు ఊహించరు. నీరసం, ఆయాసం, అప్పుడప్పుడు గుండె దడ తప్ప ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ ఉండవు. వీరు కూడా ఆకస్మిక మరణానికి గురవుతూ ఉంటారు. జీవన విధానం. ఈ రోజుల్లో స్కూల్ పిల్లలకు, యువకులకు స్కూల్లో ఆటలు, వ్యాయామం బాగా తగ్గిపోయాయి. దీనివల్ల ఊబకాయం 40% పెరిగిపోయింది. ఇది ఎక్కువగా ఆడపిల్లల్లోనూ, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలోనూ, నగరవాసులలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. దీనితో పాటు
టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులోనే మొదలవుతోంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనే వ్యాధి ఆడపిల్లల్లో ఎక్కువగా సోకుతోంది. వీరిలో కూడా సడన్ కార్డియక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మాదక ద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం ఇవన్నీ గుండె ఆరోగ్యానికి హానికరం. ధూమపానం యువకుల్లో 18 నుంచి 24 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. క్రమంగా అలవాటయ్యి వ్యసనం కింద మారుతుంది. ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత ఎక్కువగా వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. సిగరెట్లలోని నికోటిన్ రక్తనాళాలను, ఊపిరితిత్తులను, గుండెను తీవ్రంగా గాయపరుస్తుంది. నగరాలలో పబ్ కల్చర్ విస్తృతంగా ఉండటం మూలంగా అక్కడ మద్యపానం, దానితో పాటు కొకెయిన్ అనే మాదక ద్రవ్యం తీసుకుని డాన్స్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన శారీరక శ్రమకి ఆకస్మిక మరణం సంభవిస్తుంది. పొగ తాగటం, మద్యం సేవించటం వంటి అలవాట్లు లేకపోయినా హార్ట్ అటాక్ రావచ్చు. అయితే వారికి కాంప్లికేషన్లు తక్కువగా ఉండి త్వరగా కోలుకోగలుగుతారు. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఆకస్మికంగా అనుకోని చెడు వార్త విన్నప్పుడు విపరీతమైన భావోద్వేగానికి, మనస్తాపానికి గురై మరణిస్తూ ఉంటారు. ఇవే కాకుండా అధిక రక్తపోటు ఉన్న మెదడులోని రక్తనాళాలు చిట్లి ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. గుండెకు రక్తాన్ని అందించే కొరోనరీ ఆర్టరీస్లో కొవ్వు పదార్థం, దీన్నే ఎథ్రోమాటస్ ప్లాక్ అంటారు. ఇది అడ్డుపడితే గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. ఇవే కాకుండాను గుండెలో వాల్వులర్ హార్ట్ డిసీజెస్ అంటే గుండెలో కవాటాలు ఉంటాయి. వాటికి డిసీజెస్ వచ్చినా ముఖ్యంగా అయోర్టిక్ వాల్వులర్ డిసీజ్ వస్తే ఆకస్మిక మరణం చాలా కామన్గా వస్తుంది. There are multiple reasons behind a youth succumbing to this heart related issues. Number one is not in sync with the solar movement, what we call circadian rhythm. And because of this disturbance in circadian rhythm, night sleep is spoiled. Number two, high protein intake. Amino acids ultimately gets converted to neurotransmitters. Some neurotransmitters are stress hormones. Okay. Number three, when you are going to gym spending 2 hours, 3 hours, your body mass is increasing, muscle mass is increasing in a greater proportion than the pumping capacity of your heart. Pump has to overwork to supply to the newly developed muscles. So it's in a hyper mode. Three things are really causing this problem related to young age health related problem, and especially with circulatory system, heart and the vessels. So high BP, blood hemorrhage, heart attacks, they all come together and say. వీటికి నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. జీవన విధానంలో మార్పు రావాలి. సమయానికి భోజనం, నిద్ర, తగినంత వ్యాయామం ఉండాలి. ఆహార అలవాట్లు సమతుల్యమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలతో నిండి ఉన్న జంక్ ఫుడ్ మానేయాలి. ఆహారంలో మనం తీసుకునే కొవ్వు పదార్థాల నిష్పత్తి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈస్టు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈస్టు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 1:1.5:1 ఈ నిష్పత్తిలో ఉండాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, కార్న్ ఆయిల్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవ నూనె, ఆలివ్ ఆయిల్. ఈ నిష్పత్తిని మనం గమనించినట్లయితే ఇంచుమించు అన్ని రకాల నూనెలు సమపాళాల్లో తీసుకుంటే సరిపోతుంది. పామ్ ఆయిల్లో సాచురేటెడ్ మరియు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సమానంగా ఉంటాయి కనుక దాన్ని తగ్గించి వాడవలసి ఉంటుంది. హై ప్రోటీన్ డైట్స్ అంటే కీటో డైట్స్ వంటివి లివర్ మరియు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యాయామం రోజుకి 45 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం చేస్తే చాలు.
మైదానంలో ఆటలైనా కావచ్చు, సూర్య నమస్కారాలైనా కావచ్చు, లేదా ఉదయాన్నే మార్నింగ్ వాకింగ్ అయినా కావచ్చు. నిద్ర రోజుకు 8-9 గంటలు ఉండాలి. అప్పుడే మనస్సు, శరీరం ప్రశాంతంగాను, తాజాగాను ఉంటాయి. రాత్రంతా మెలకువగా ఉండి పనిచేస్తూ, పగలు పడుకునే వారిలోనూ శరీరంలో ఉండే బయోలాజికల్ క్లాక్ లేదా సర్కాడియన్ రిథమ్ తారుమారవుతుంది. రాత్రి ఉత్పత్తి అవ్వాల్సిన మెలటోనిన్ వంటి హార్మోన్లు విడుదల కావు. వీరిలోనూ స్ట్రెస్ హార్మోన్స్ అంటే కార్టిసోల్ వంటివి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అంటే వారు దీర్ఘకాలిక స్ట్రెస్కు గురవుతున్నారు అని అర్థం. ఇటువంటి వారు కొద్దిపాటి సామాన్యమైన స్ట్రెస్ను కూడా తట్టుకోలేరు. ధూమపానం, మద్యపానం పూర్తిగా ఆపేయాలి. అన్నింటా మితత్వం, సమతుల్యత పాటిస్తే జీవితం ఆనందంగానూ, ఆరోగ్యంగానూ ఉంటుంది. అనుకూలమైన ఆలోచనలు పెంపొందించటానికి, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటానికి, సరైన ఆలోచన విధానానికి ధ్యానం ఉత్తమమైన మార్గం.